శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పాండవులు అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని ఫలవంతంగా పూర్తి చేసేసిన తరువాత వారు తిరిగి రాజ్యాన్ని పొందడం కోసమని ప్రయత్నాలు ప్రారంభం చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుచేత ఆరణ్య పర్వము విరాట పర్వము ఈ రెండింటి తర్వాత వచ్చినటువంటి పర్వం ఉద్యోగ పర్వం. ఉద్యోగ పురుష లక్షణం. ఉద్యోగం అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినటువంటి లక్షణం. అందున పాండవులు కపటద్యూతమని తెలిసినప్పటికీ కూడా అందులో ఏ నియమములు పెట్టబడ్డాయో ఆ నియమములను యథాతథంగా ఆచరించి పరమ కష్టమైనటువంటి అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు పూర్తి చేసిన తరువాత వాళ్ళ తండ్రి గారైనటువంటి పాండురాజు గారి రాజ్యం వాళ్ళకి దక్కవలసి ఉంది. దుర్యోధనుడు అంత తేలికగా రాజ్యాన్ని ఇవ్వడు. కాబట్టి తిన్నగా యుద్ధానికి వెళ్ళిపోతే అదిగో పాండవులు ముందు కయ్యానికి కాలు దువ్వారు అనేటటువంటి అపకీర్తి వస్తుంది. అటువంటి అపకీర్తి రాకుండా ఉండాలి ఒకటి. రెండు, యుద్ధమైన వెంటనే నిర్ణయం తీసుకుని చేసేది కాదు, ముందు సంధి కొరకు ప్రయత్నం చెయ్యాలి. ఆ సంధి నియమములు ఒడంబడకపోతే తాము అనుకున్నటువంటి కార్యం నెరవేరకపోతే అప్పుడే యుద్ధం చేయవలసి ఉంటుంది. సంధి జరగాలి అంటే రాయబారి ఉండాలి. ఆ రాయబారి సరి అయినటువంటి వ్యక్తి, దక్షత కలిగినటువంటి వ్యక్తి, మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, ధర్మము తెలిసిన్నవాడు, వాక్చతురుడు అయి ఉండాలి. అటువంటి వ్యక్తి రాయబారిగా లభించాలి. పాండవుల పక్షాన ఆయన వెళ్ళి కౌరవ సభలో మాట్లాడి వాళ్ళు ఏమన్నారు అన్నది స్పష్టమైన అభిప్రాయంతో తిరిగి వచ్చి పాండవులకు నివేదించాలి. ఆ తర్వాతనే యుద్ధానికి సంబంధించినటువంటి ప్రయత్నం. యుద్ధం కూడా వెంటనే చేసేసేది కాదు. ఎందుకని అంటే పాండవులు సైన్యాన్ని సమీకరించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి సైన్యం లేదు. అందుచేత మిత్రులైనటువంటి రాజులందరినీ కూడగట్టుకొని సైన్యంతో సిద్ధమై అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అంటే ఇన్ని ప్రయత్నములు జరగవలసి ఉంది. మానవ ప్రయత్నం అంతా జరిగిన తరువాత యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు. పరమేశ్వరుడు ఎటు నిర్ణయిస్తే అటువైపు విజయం వరిస్తుంది. కానీ ముందు చేయవలసినటువంటి ప్రయత్నాన్ని చేయడంలో మాత్రం ఏ విధమైనటువంటి వైక్లభ్యం ఉండకూడదు. దాన్ని పద్ధతి ప్రకారం ధర్మ ప్రకారంగా చేయవలసినటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యాలి. దానికి పాండవులు సిద్ధపడినటువంటి పర్వం ఏదున్నదో అటువంటి ప్రయత్నమంతా జరిగినది ఎందులో జరిగినదో ఆ పర్వాన్నంతటినీ ఉద్యోగ పర్వము అని పిలిచారు. ఈ ఉద్యోగ పర్వ ప్రారంభం మంగళంతో మొదలైంది. ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం పూర్తయిపోయిన తర్వాత ఆ వివాహం కోసమని వచ్చినటువంటి బంధువులు కృష్ణుడు, బలరాముడు, అలాగే ఉపపాండవులు, భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడు, అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా ఉపప్లావ్యంలో విరాటరాజు గారి యొక్క సభామంటపంలో కలుసుకున్నారు.
కలుసుకున్న తర్వాత ఇక తర్వాత చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రయత్నం రాజ్యానికి సంబంధించినది. కాబట్టి ముందు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కపటజ్యూతమునందు సౌబలునిచే కౌంతేయుల ఆత్మీయ రాజ్య పదభ్రంశము పొంది సత్యనిరతిన్ శక్తాత్ములయ్యుండియున్ కుపితస్వాంతులు కాక తత్సమయ సంక్షోభంబు కాకుండగా విపినావాసము గుఢచర్యయును కావింపం తలం పప్పదే. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీ అందరికీ తెలుసున్న విషయమే. అటు ద్రుపదుడికి తెలుసు, విరాట మహారాజు గారికి తెలుసు, మిగిలిన వారికి అందరికీ తెలుసు, సాత్యకి తెలుసు, మీ అందరికీ తెలుసు. జరిగినటువంటి ద్యూతం ధర్మబద్ధమైనటువంటి ద్యూతం కాదు, అది కపట ద్యూతం. అటువంటి ఆ కపట ద్యూతమునందు ఆ శకుని చేతిలో పాండవులు సమస్తమైనటువంటి రాజ్య వైభవాన్ని పోగొట్టుకున్నారు. తమదైనటువంటి రాజ్యాన్నంతటినీ పోగొట్టుకుని అయినప్పటికీ కూడా సత్యమునందు ఆసక్తి కలిగినటువంటి వారై పరాక్రమం ఉన్నప్పటికీ ఆయుధములు చేతపట్టి ఏ విధమైనటువంటి ప్రతీకారానికి వెళ్లకుండా మనం సత్యనిష్టతో నియమములను పాలన చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో చాలా క్లేశంతో కూడుకున్నటువంటి 12 సంవత్సరముల అరణ్యవాసం చేశారు. ఆ అరణ్యవాస సమయంలో భయంకరమైనటువంటి క్రూరమృగాల మధ్య, రాక్షసుల మధ్య నివాసం ఉన్నారు. అది అయిపోయిన తరువాత అజ్ఞాతవాసం మరీ కష్టం. అటువంటి అజ్ఞాతవాసం 1 సంవత్సరం పాటు చేశారు. ఇప్పుడు అవి పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు నియమములను పాటించి వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి దక్కడం న్యాయం. అటువంటి రాజ్యం ఇప్పుడు లభింపకపోతే ఖచ్చితంగా వాళ్ళు కుపిత మనస్కులు అవుతారు. కుపిత మనస్కులైన తరువాత అది పరాక్రమ ప్రకటనమునకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ముందుకు రావాలి. ముందుకొచ్చి పెద్దరికం తీసుకుని అటు కుమారుల్ని ఇటు కుమారుల్ని కూడా శాంతియుతంగా ఉంచడం కోసం న్యాయబద్ధంగా వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో, తమ్ముడికి చెందినటువంటి పాండురాజు గారికి చెందినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్య భాగాన్ని ధర్మరాజు గారికి ఇచ్చేయడం అనేటటువంటిది పరమన్యాయం. కేవలం అటువంటిది కోరుకుంటాడు తప్ప వేరొకటి కోరుకునేవాడు ధర్మరాజు కాడు. ఎందుకని అంటే ధర్మ మార్గంబు తప్పక తలపుడొక్క తెరగు ధర్మము తప్పి యుధిష్ఠరుండు పడయ నొడబడడ ఇంద్ర పదవినైన ఉచితగతి ఎంత వలసిన ఉల్లసిల్లు. ఇది ధర్మరాజు గారి యొక్క లక్షణము అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు ఆయన ఆ పక్షాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ధర్మరాజు గారి యందు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధర్మము చేత కట్టబడినదైనటువంటిది తక్కువైనా ఆయనకి సంతోషదాయకం. ధర్మాన్ని విడిచిపెట్టేసి పొందినటువంటి ఇంద్ర పదవిని కూడా ఆయన ఇష్టపడ్డాం. అంటే ఆయనకి ఎంత సంపాదించాం, ఎంత మన దగ్గర ఉంది, మన దగ్గర పరాక్రమం ఉంది కాబట్టి లేదా వేరొక మార్గంలో దేన్ని సంపాదించగలం అన్నదానికన్నా ధర్మాన్ని పాటించామా లేదా అన్నది ప్రధానం. ఏ మార్గాన్ని అనుసరించాం మనం సంపాదించడానికి అన్నదానికి పెద్దపీట వేస్తాడు తప్ప మార్గం గురించి ఆలోచించకుండా కేవలం ఫలితాన్ని ప్రయోజనాన్ని ఆశించేటటువంటి వాడు ధర్మరాజు కాడు. అంటే ఆయన నిరంతరం ధర్మమును అపేక్షిస్తూ ఉంటాడు. అటువంటి ధర్మరాజు గారు కాబట్టి ఇంతకాలం నుంచి అంత ఓపిక పట్టి ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి వాడి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న దాని మీద మీ అందరూ కూడా ఆలోచన చెయ్యండి. మీరు ఏ కర్తవ్యాన్ని ఉపదేశిస్తే బాగుంటుందో, మనం ఎటువంటి మార్గంలో విడితే బాగుంటుందో పెద్దలు కనుక మీ అందరూ కూడా మీ భావాన్ని పంచుకోండి. మీరు మీ భావాన్ని పంచుకునే ముందు మొట్టమొదట నా భావాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. పాండవులకు ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఇవ్వడానికి దుర్యోధనుడు అంగీకరించకపోతే ఖచ్చితంగా ఇక శాంతి మార్గాన్ని విడిచిపెట్టి పరాక్రమ ప్రకటనం వైపుకి ధర్మరాజు పాండవులు వెళ్ళవలసి ఉంటుంది.
అవతల దుర్యోధనుడు కూడా యుద్ధానికి ఆసక్తి చూపి యుద్ధరంగంలో కలుసుకోవడానికే ఇష్టపడినా కేవలం బాహుపరాక్రమం ఉంది కాబట్టి యుద్ధం చేయడానికి పాండవులకి అవతల వైపు ఎంత సైన్యం ఉన్నా పర్వాలేదు అని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే యుద్ధం చెయ్యాలనేటటువంటి కృతనిశ్చయంతో పాండవులకు రాజ్యం ఇవ్వకూడదన్న అభిప్రాయంతో దుర్యోధనుడు ఉన్నాడు కాబట్టి ఇప్పటికే సైన్యాలను సమీకరించుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అవతలివారు అంత సైన్యంతో యుద్ధానికి వస్తే ఎంత భుజపరాక్రమం ఉన్నవాళ్ళైనా అశేషమైనటువంటి సైన్యంతో కేవలం కొద్దిమంది యుద్ధం చేయడం అనేటటువంటిది అంత తేలిక మార్గం కాదు. కాబట్టి పాండవులు కూడా వాళ్ళ యొక్క మిత్రుల యొక్క సహాయాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రెండు వైపులా కూడా చాలా పెద్ద పెద్ద సైన్యములు సమీకరింపబడతాయి. సమీకరింపబడి ఇద్దరు యుద్ధభూమిలో కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అది దేవదానవ సంగ్రామం ఎలా ఉంటుందో అంత భయంకరమైనటువంటి సంగ్రామం జరుగుతుంది. ఎందుకనంటే పాండవులు ఎంత శక్తివంతులైనా కావచ్చు, అవతల పక్షాన్ని తక్కువ చేయడం కూడా సాధ్యం కాదు. వాళ్ళు కూడా అంత గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తారు. అప్పుడు అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఒక ఊహ చేత ఇటువంటిది జరుగుతుందని చెప్పడం తప్ప అవతల వారి యొక్క మనస్థితి ఖచ్చితంగా ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది తెలియాలి. అది తెలియాలి అంటే ఎవరో ఒకడిని ఇక్కడి నుంచి కౌరవ సభకి పంపాలి. ఆయన తగినటువంటి దక్షత కలవాడై ఉండాలి. ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చిన తరువాత అసలు కౌరవులు రాజ్యభాగాన్ని పాండవులకు ఇవ్వడానికి ఏ విధంగానూ ఉత్సాహంతో లేరు అన్న విషయం నిర్ణయం అయిపోతే అప్పుడు మనం తర్వాత ఏం చెయ్యాలి అన్న విషయం మీద కూర్చుని మాట్లాడుకుని ప్రయత్నం ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరినైనా రాయబారానికి పంపిస్తే బాగుంటుంది అనేటటువంటిది నా యొక్క ఉద్దేశ్యం. కాబట్టి మీ అందరూ ఏమంటారు అన్నదాన్ని కూడా ఆలోచన చేసి కర్తవ్యాన్ని ఉపదేశం చేస్తే ఇరుపక్షాల వారికి ఇది మేలైనది, ధర్మయుక్తమైనది, శ్రేష్టమైనది అయిన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం అని చెప్పినప్పుడు వెంటనే బలరాముడు లేచాడు. లేచి ఆయన అన్నాడు, నిజమే, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట పరమ యథార్థం. అటువంటి ప్రయత్నం జరగవలసినదే. తమ సగుపాలు కోలుపడి దానిన ఇప్పుడు కోరు వీరికిన్ సముచిత వృత్తినిచ్చి తమ సామున సంతసమందియున్కి యుక్తము ధృతరాష్ట్రసూనునకు దాననపాయము లేకయుండు కోపముడిగి వీరు చేయుదురు బాంధవము ఈ జగము ప్రియంపడున్. కృష్ణుడు చెప్పినట్టుగా ఇద్దరూ ప్రశాంతమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకని అంటే వీళ్ళు రాజ్యాన్ని కోల్పోయారు, ఇన్ని ఇడుములు పడ్డారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, వాళ్ళు పాటించవలసినటువంటి నియమాల్ని పాలన చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాన్ని దుర్యోధనుడు సముచితంగా తనకి రావలసిన సగంతో తాను తృప్తిపడి వీళ్ళకి రావలసిన రాజ్యాన్ని వీళ్ళకి ఇచ్చేస్తే పరమ ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికీ కీడు ఉండదు. పైగా దాని వలన పాండవులు కూడా కోపాన్ని విడిచిపెట్టేసి బంధుత్వాన్ని కలుపుకుని బంధుత్వాన్ని నెరపుతారు. దాని వలన లోకానికి కూడా శాంతి కలుగుతుంది, ఈ యుద్ధం జరగకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం మంచిదే, ఇద్దరూ ప్రశాంతంగా ఉండడమే మంచిది. కాకపోతే మాట పొందిరింగి యొటమై నల్లన చేరి కౌరవేందు చిత్తవృత్తికి అనుగుణంబుగాగా నానతుండకుచూ ప్రార్థించి అడగకున్నా తెరగుపడదు. అయితే ఎవరైతే పాండవులకు రావలసినటువంటి రాజ్యం గురించి అడగడానికి రాయబారిగా కౌరవుల దగ్గరికి వెడతాడో ఆ వెళ్ళేటటువంటి వ్యక్తి యొక్క సమర్థత మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా మెల్లగా ఆ దుర్యోధనుడి యొక్క మనస్థితికి అనుకూలంగా, అతని యొక్క గర్వము అతిశయము అందరికీ తెలిసున్నదే కాబట్టి అతని యొక్క అతిశయానికి తగిన రీతిలో ప్రవర్తించాలి. చాలా నమ్రతగా ఉండాలి, అతని దగ్గర వినయపూర్వకంగా ప్రార్థన చేసి అతన్ని వేడుకోవాలి తప్ప
అతన్ని ఏదో శాసించడానికి ప్రయత్నం చేయడమో యువతల వారి బలం గురించి అతన్ని హెచ్చరించే ప్రయత్నమో చేయకూడదు. ఎంతో వినయంగా మాట్లాడాలి దుర్యోధనుడి దగ్గర. అంతేకాదు, పూర్వం ఆ దుర్యోధనుడి యొక్క అతిశయానికి గర్వానికి సంకోచించినటువంటి ధర్మరాజు గారు ఆ దుర్యోధనుడితో జూదానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దుర్యోధనుడి యొక్క చుట్టాలందరూ కూడా దుర్యోధనుడిని హెచ్చరించారు, నువ్వు ఆడకు అని. వాళ్ళ మాట విన్నటువంటి దుర్యోధనుడు తను జూదం ఆడడం మానేసి తన పనుపున ఆడవలసినదిగా శకుని ఆదేశించాడు. ఆడినప్పుడు జూత విద్యలో ఎక్కువ నేర్పరితనం కలిగినటువంటి శకుని దుర్యోధనుడి పనుపున జూదం ఆడాడు. అది తెలిసి కూడా ధర్మరాజు గారు పందాన్ని కాస్తూనే ఉన్నాడు. కాసిన ప్రతి పందెంలో ఓడిపోతూనే ఉన్నాడు. ఒక విధంగా ఆలోచిస్తే కౌరవులు అన్యాయపరులు అని నిందించడానికి వీలు కాదు. ఎందుకని అంటే వాళ్ళు జూదంలో గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో పెద్ద హక్కున్నట్టుగా రాజ్యాన్ని అడగడం, పరాక్రమాల గురించి మాట్లాడడం అంత సబబు కాదు. కాబట్టి చాలా వినయంతో మాట్లాడి ఈ కార్యాన్ని సాధించాలి తప్ప వీరుకలా కార్యాన్ని సాధించే ప్రయత్నం చెయ్యడం కానీ, వెళ్ళినటువంటి రాయబారి అతిశయంతో ప్రవర్తించడం కానీ చెయ్యకూడదు అని బలరాముడు ప్రతిపాదించాడు. సహజంగా బలరాముడికి దుర్యోధనుడంటే కొంత పక్షపాతం. అందుకని ఈ మాట ప్రస్తావించగానే సాత్యకి సభలో లేచాడు. సాత్యకి మహానుభావుడు, వృష్ణివంశంలో జన్మించినటువంటి చాలా చాలా గొప్ప వ్యక్తులలో సాత్యకి ఒకడు. అర్జునుని యొక్క శిష్యుడు. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధార్మికంగా మాట్లాడతాడు. అన్నిటిని మించి ఒక సభలో మాట్లాడేటప్పుడు ఒక విషయం మీద అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడు ఇది అవతల వారికి తెలుస్తుందేమో, ఇలా అంటే అవతల వారేమంటారో, నేను ఈ మాట అంటే పెద్దవాడు బలరాముడేమనుకుంటాడో, ఇప్పుడు నేను అనవసరంగా బలరాముడికి కృష్ణుడికి మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు కలిగేటట్టుగా మాట్లాడడం అవుతుందేమో, అనవసరంగా ఇలా ప్రయత్నం మొదలు పెట్టగానే తొందరపడి మాట్లాడినట్టు అవుతుందేమో, మనం ఊరుకుంటే మిగిలిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఇటువంటి అభిప్రాయాలతో ఉండడు. ఆయన స్పష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. ఉన్న అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. అది చాలా మేలు జరుగుతుంది. దానివలన ఏమవుతుంది అంటే ఎవరి అభిప్రాయం ఏమిటి అన్నది నిక్కచ్చిగా తెలుస్తుంది. అంతేకాని చూడండి, కొంతమందిని మీరు అడిగారు అనుకోండి, ఎంతో ప్రేమగా పిలిచి అయ్యా ఏం చేస్తే బాగుంటుంది అని సమావేశం పెట్టేదో ముఖ్య విషయాన్ని అడిగారు అనుకోండి, మీ ఇష్టం అండి, మీ ఇష్టం అండి, ఇవి మీ ఇష్టం అండి అనిపించుకోవడానికే పిలిచింది. నీ అభిప్రాయం ఏమిటో చెప్పాలి. నీకు దాని మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నది అని పిలిచినప్పుడు, సలహా చెప్పడానికి నువ్వు యోగ్యుడవు సమర్థుడవు అని నమ్మి పిలిచినప్పుడు నీ అభిప్రాయం ఏమిటో నువ్వు స్పష్టంగా చెప్పాలి. అది చెప్పకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం కపటం కదా. అటువంటి లక్షణం ఉన్నవాడు సాత్యకి కాడు. అందుకే సాత్యకి బలరాముడు చెప్పినటువంటి విషయాన్ని వెంటనే ఖండన చేస్తూ మాట్లాడాడు. ఆయనకు ఆ విషయంలో ఏ విధమైనటువంటి దాపరికం లేదు. అక్కడ ఏ విధమైనటువంటి మొగమాటం లేదు. నిర్మోహమాటంగా మాట్లాడాడు. అంటూ అన్నాడు, అసలు ఇలా మాట్లాడచ్చా? ఇట్లా మాట్లాడడం బహుశా బలరాముడా నీకొక్కడికే తగినటువంటి పని. దుర్యోధనుడు చేసినటువంటి పద్ధతి ధర్మబద్ధమైనది అని అంటూనే చెవి ఒగ్గి విని నిన్ను మన్నించే వాళ్ళను అంటాను, కానీ అసలు నిన్ను ఏమనాలి? నువ్వు చెప్పినటువంటి మాట చాలా బాగుంది అని చెవి ఒగ్గి వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అనాలి. నిన్నేమంటాం? అసలు దుర్యోధనుడు చేసినటువంటి పద్ధతి సక్రమమైందా? ధర్మబద్ధంగా గెలుచుకున్నాడా? అంటూ వేడుక పుట్టిన జూదంబాడనే ధర్మజుడు వారలందరూ తమలో కూడుకొని పిలిచి బలిమిన ఆడి కపట జయము కొనుట ఇది తగవగునే. అది ధర్మరాజు గారు తనంత తానుగా కోరుకుని రండి మనందరం జూదం ఆడుకుందాం, ఇలా పంద్యాలు ఎట్టుకుందామని చెప్పి ధర్మరాజు గారు ప్రతిపాదించాడా? అది క్షాత్రధర్మం. అలా అయితే వస్తాడు, వస్తే ఓడించవచ్చు, వాళ్ళకి పరాక్రమం ఎక్కువ, పెరిగిపోతే ప్రమాదం అని దుష్టచతుష్టయం అంతా కూర్చుని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని కపట బుద్ధితో కుట్ర చేసి కుతంత్రం చేసి పిలిచి కేవలం సుహృద్యూతమని పేరు పెట్టి కూర్చోపెట్టి ప్రమాదకరమైనటువంటి రీతిలో ఆడి
అవమానాల పాలు చేసి తర్వాత మళ్ళీ అనుజ్యూతాన్ని కల్పించి ధర్మరాజు గారి యొక్క రాజ్యాన్నంతటినీ తీసేసుకుని వాళ్ళు ఒకవేళ ఇంకా అక్కడే రాజ్యంలో ఉంటే వాళ్ళ మీద ప్రజలకి సానుభూతి ఏర్పడుతుందేమోననేటటువంటి భయంతో 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటటువంటి నియమాన్ని పెడితే వాళ్ళు ప్రజలకి దూరంగా ఉంటే వాళ్ళ గురించిన ఆలోచన ప్రజల మనసులలో తొలగిపోతే రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం తేలిక అనేటటువంటి కపట బుద్ధితో కుట్రతో ఎంతో ఆలోచించి పిలిచి ఆడి దాన్ని నిర్వర్తించారు తప్ప అంత తేలికగా ధర్మరాజు గారు తనంత తానుగా కోరి వెళ్ళి ఆడి జూదంలో ఓడిపోయిందా? అన్నీ తెలిసి కూడా బలరాముడు ఇలా మాట్లాడచ్చా? అది ధర్మరాజు గారు తనంత తానుగా పోగొట్టుకున్నదా? ధార్మికంగా దుర్యోధనుడు సంపాదించుకున్నదా? ఎలా చెల్లుతుంది? అది కావాలని వాళ్ళందరూ కుట్ర చేసి ఆలోచించినది, అంతేకాని కాకతాళీయంగా జరిగిన క్రీడ కాదు. అటువంటప్పుడు మనం శాంతి శాంతి అనేటటువంటి పలుకులు పలికినంత మాత్రాన ఇంత కుట్రలు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి దుర్యోధనుడు రాజ్యభాగాన్ని తిరిగి పాండవులకి ఇస్తాడా? పాండవులది పొందడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. పైగా క్షత్రియుడనేటటువంటి వాడు రాజ్యలక్ష్మిని పొందాలి అనుకుంటే ఉత్తమ మార్గం యుద్ధం చెయ్యడమే. యుద్ధం చేసి పౌరుష ప్రతాపాలు ప్రకటనం చెయ్యాలి. ప్రకటనం చేసి యుద్ధంలో విజయలక్ష్మిని సాధించాలి. అంతేకాని ఇలా శాంతి శాంతి అంటూ కూర్చుంటే దాని వలన దుర్యోధనుడు వంటి వాడు రాజ్యాన్ని తిరిగి ఇస్తాడా? పైగా ఆ దుర్యోధనుడు సద్బుద్ధి కలిగినటువంటి వాడు కాడు. పోని నచ్చజెప్పి మంచి మాటలు చెప్పి మంచి పని జరిగేటట్టుగా చూడ్డానికి అక్కడ ఉన్నటువంటి పెద్దరికం ఉన్న ధృతరాష్ట్రుడు కొడుకు బుద్ధి ఎటువంటిదో అటువంటి బుద్ధే ఉన్నవాడు. ఇంకా అవసరమైతే ఒక పాలు ఎక్కువ ఆలోచించగలిగిన వాడు కుట్రల విషయంలో. ఇంకా దుష్టమైన బుద్ధి ఉన్నవాడు, కొడుకు మాత్రమే బాగుపడాలని కోరుకునేటటువంటి వాడు, పెనువేప విత్తు, అటువంటి వాడు ఉండగా ఇటువంటి కార్యాలు నెరవేరుతాయా? శాంతి మార్గంలో ఈ సమస్య పరిష్కరింపబడుతుందా? అది జరిగేది కాదు. కాబట్టి పౌరుష ప్రతాపములతో సాధించవలసినదే. యుద్ధమే వస్తే నా బాణములు చాలు. నిజంగా కూడా సాత్యకి గొప్పవాడు. ఎందుచేత అంటే పాండవుల పక్షంలో చిట్ట చివర మిగిలిపోయినటువంటి యనమండుగురిలో సాత్యకి ఒకడు. అంత గొప్పగాను యుద్ధం చేశాడు. అటువంటి సాత్యకి యుద్ధమే వస్తే నా బాణములు చాలు, నేను శత్రువీరులను పడగొట్టగలను. అంతేకాదు యువతల వైపు ఉన్నవాళ్ళేం తక్కువ కారు. భీమార్జున నకుల సహదేవులు ఉన్నారు. వాళ్లే యుద్ధానికి వస్తే భీముడే భుజపరాక్రమాన్ని చూపించడం ప్రారంభం చేస్తే అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి సవ్యసాచి బాణములు వేయడం ప్రారంభం చేస్తే నకుల సహదేవులిద్దరూ పేట్రేగి యుద్ధం చేస్తే యువతల వైపు ఉన్నటువంటి పాంచాల దేశ వీరులు వృష్టివంశ శ్రేష్ఠులు వీళ్ళందరూ కూడా యుద్ధంలో తలపడితే అంత తేలికేం కాదు కౌరవులకి విజయం సాధించడం. ఏదో మేము సైన్యాన్ని సమీకరించాం కాబట్టి అటు 5గురే ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని మట్టు పెట్టడం చాలా తేలిక అనుకోవడం తేలిక మాట ఏం కాదు. కాబట్టి వాళ్ళు అంత తేలికగా యుద్ధంలో గెలవలేరు. పైగా ఇంత బలం ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పాండవులే యుద్ధంలో గెలుస్తారు. దుర్యోధనుడే మట్టు పెట్టబడతాడు. ఇక రాజ్యాన్ని పొందడానికి ఇటువంటి మార్గం ఒకటి ఉండాలి, ప్రయత్నం చెయ్యాలి అని మీరు అంటారా? నేను ఒక మాట చెప్తాను. మర్యాద పోకూడదు, గౌరవం పోకూడదు. అటువంటి మార్గంలో జరగాలి. దుర్యోధనుడు తనంత తానుగా ధర్మరాజు గారి మర్యాదకి ఏ పాటి భంగమో వాటిల్లకుండా ఉండేటటువంటి రీతిలో పాండురాజు యొక్క రాజ్యాన్ని తనంత తానుగా గౌరవప్రదంగా పాండవులకు తిరిగి ఇచ్చివేయడానికి ప్రతిపాదన చేస్తే సుముఖంగా ఉండి అంగీకరించాలి తప్ప వినయ విధేయతలతో దుర్యోధనుణ్ణి బ్రతిమాలుకుని రాజ్యం తీసుకోవలసినటువంటి అగత్యం ఇన్ని కష్టాలు పడి ఇంత ఓర్పు పట్టినటువంటి పాండవులకు ఇంకా ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం యుద్ధానికి కృతనిశ్చయులడం అవడమే మంచిది అన్నట్టుగా సాత్యకి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ద్రుపద మహారాజు గారు లేచి అన్నాడు, బలరాముడు చెప్పినటువంటి మాట నేను కూడా అంగీకరించాను. బలరాముడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం లేదు. దుర్యోధనుడి దగ్గర అంత వినయ విధేయతలతో ఉండవలసిన అగత్యం లేదు.
పైగా దుర్యోధనుడు ఎవరి మాట వినడు, భీష్మద్రోణాదుల మాట కూడా వినడు. భీష్మద్రోణాదులు ఆ కొలువుకూటంలో చాలా కాలంగా అలాగే ఉండిపోయారు కాబట్టి అక్కడే ఉండిపోయి దుర్యోధనుడు చెప్పిన దాన్ని కాదనలేనటువంటి అశక్తతతో ఉంటారు. ఆ పైన ధృతరాష్ట్రుడు అసలు కాదనడం. కాబట్టి అటువంటి దుర్యోధనుడితో మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యమయ్యేది కాదు. అయినా మనం 2 మార్గములలోనూ ప్రయాణం చేద్దాం. ఒకటి, మొట్టమొదట మనకి స్నేహితులైనటువంటి రాజులు ఎవరున్నారో వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకోవడం మనం ప్రారంభం చేసేయాలి. మన వైపు నుంచి దూతలు మనకు అనుకూలురైనటువంటి రాజుల్ని వెళ్ళి కలుసుకొని మనకి సైనిక సహాయం చెయ్యవలసిందిగా అభ్యర్థించాలి. ఎందుకని అంటే రాజుల యందు ఒక లక్షణం ఉంటుంది, ఎవరు మొట్టమొదట అడిగారో అటువంటి వారికి సహాయం చేస్తారు. మనం ముందు అడగకుండా దుర్యోధనుడు ముందడిగితే దుర్యోధనుడికే సహకారం చెయ్యడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఉండాలి అంటే మనం ముందుగా మనకి మిత్రులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ యొక్క సహాయాన్ని స్వీకరించాలి. అట్లాగే నా ప్రధాన పురోహితుడు ఉన్నాడు, ఆయన వాక్చితరుడు, దక్షత కలిగినటువంటి వాడు, ధర్మరాజు యందు భక్తి కలిగినటువంటి వాడు, ధర్మాధర్మముల గురించి తెలిసిన్నటువంటి వాడు. ఆయనని పిలిచి కూర్చోపెట్టి ఈ సమస్య గురించి అవతల వారి స్వభావముల గురించి వివరించి మనం పంపిస్తే కార్యాన్ని సాధించి రాగలడు. కాబట్టి మనం నా ప్రధాన పురోహితుణ్ణి ఒకవైపు నుంచి రాయబారానికి పంపుతూనే వేరొక వైపు నుంచి యుద్ధ ప్రయత్నాలు మనం కూడా చేసుకోవడం మంచిది. ఎందుకనంటే ఇప్పటికే దుర్యోధనుడు అటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేసేశాడు కాబట్టి మనం కూడా అటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడదామన్నారు. ద్రుపద మహారాజు చేసినటువంటి ప్రతిపాదనని సభలో ఉన్నటువంటి అందరూ అంగీకరించారు. అంగీకరించిన తరువాత వివాహానికి వచ్చి చాలా రోజులైంది, అనేకమైన కార్యక్రమాలు ఇంకా ఊరు వెళ్ళి చేసుకోవలసినవి ఉన్నాయి. కాబట్టి మేము ఊరు బయలుదేరుతాం. ఈ ద్రుపద పురోహితుడు వెళ్ళి వచ్చిన తరువాత వచ్చేటటువంటి ఫలితాన్ని బట్టి మళ్ళీ మనందరం తిరిగి కలిసి కూర్చుని మాట్లాడి తరువాత చేయవలసినటువంటి పనులను నిర్ణయం చేద్దామని చెప్పి వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకుని కృష్ణ పరమాత్మ, వెనక బలరాముడు, సాత్యకి మొదలైన వారందరూ కూడా వారి వారి రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇక ఈ ద్రుపద పురోహితుణ్ణి ద్రుపద మహారాజు గారు పిలిచి కూర్చోపెట్టి మాట్లాడవలసినటువంటి విధి విధానముల గురించి వివరించి ఆయనని హస్తినాపురానికి పంపించాడు. ఆ హస్తినాపురానికి ద్రుపద ప్రధాన పురోహితుడు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ దుర్యోధనుడు బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకోవడం కోసమని ద్వారకా నగరానికి వెళ్ళాడు. అదే రోజున అర్జునుడు కూడా వెళ్ళాడు. ఇద్దరూ ద్వారకా నగరానికి చేరుకున్నారు. ఇద్దరి యొక్క ఉద్దేశ్యం ఒక్కటే, రాబోయేటటువంటి భయంకరమైన యుద్ధంలో కృష్ణ పరమాత్మ యొక్క సహాయ సహకారములను అపేక్షించడానికని వెళ్ళారు. అంత తెలియనివాడా, మహానుభావుడు, పరిపూర్ణావతారం, ఎవరొస్తున్నారో, ఎందుకు వస్తున్నారో, ఎవరిది వినయమో, ఎవరిది విధేయతో, ఎవరిది పాత్రతో, ఎవడు అపాత్రుడో, ఎవడు ధర్మాత్ముడో, ఎవడు అధర్మాత్ముడో తెలియనివాడా శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్న వాడిలా పడుకుని ఉన్నాడు. అతడు పవడింప మును కౌరవాధినాథుడెరిగి తలయంపి దశ నునతాసనమున నుండే పదపడి కాల్కడ యొద్ద కల్లజని వినమ్రుడై నిలిచుండే సవ్యసాచి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పడుకుని ఉండగా ఆ ముందు వెళ్ళినటువంటి దుర్యోధనుడు చూశాడు. ఓహో, నిద్రపోతున్న వాడిని లేపకూడదు కదా, లేచిన తరువాత మాట్లాడదామని కాళ్ళ వైపు కూర్చోవడం ఏమిటి అని తల ఎటువైపు పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారో అటువైపు ఉన్నటువంటి ఒక ఆసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఆ వెనక అర్జునుడు వచ్చాడు. వచ్చి పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మని చూశాడు. ఆయన పాదముల వైపు నిలబడి ఉన్నాడు, ఆయన కూర్చోలేదు. అది అర్జునుడి యొక్క వినయం. దుర్యోధనుడి యొక్క అతిశయం, దుర్యోధనుడి యొక్క గర్వం అలా ఉంటాయి. అందుకని తలవైపు ఉన్న ఉచితాసనంలో దుర్యోధనుడు కూర్చుంటే పాదముల వైపు నిలబడి ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు అలా ఉండగా కొంతసేపటికి నిద్ర లేచిన వాడిలా కృష్ణ పరమాత్మ లేచాడు. లేచి మొట్టమొదట కాళ్ళ వైపు ఉన్నవాడు కనపడతాడు కాబట్టి అర్జునుడిని చూశాడు. తర్వాత తలవైపు ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి చూశాడు. నీవిట మున్నవచ్చితివి ఇది నిక్కము
పార్థుని తొల్తగాంచితిన్ కావున మీకు ఇద్దరొక గౌరవమొప్పక తోడుపాటు సద్భావము దీనికిం తెరగు తప్పకయుండగ నేర్పరించెదన్ నీ వలపెట్టులట్ల తగ నీవును ఈతడు కొరికొండుగిన్. దుర్యోధన, నువ్వు నా దగ్గర సహకారం కోసం వచ్చావు, అర్జునుడు నా దగ్గర సహకారం కోసం వచ్చాడు. ఎందుకని? లేచిన తర్వాత ఇద్దరు అడుగుతారు కదా ఈ పని మీద వచ్చామని. కాబట్టి ఇద్దరు వచ్చారు. కానీ నేను మొట్టమొదట చూసింది మాత్రం అర్జునుడిని చూశాను. నువ్వు నా చేత తర్వాత చూడబడ్డావు. కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి బలాబలాల్ని సమానంగా విభాగం చేస్తాను. మీకు ఏది కావాలంటే అది కోరుకుందురు కానీ చిన్నవాడు కదా దుర్యోధన నీకన్నా. కాబట్టి చిన్నవాడిని ముందు కోరుకునేటటువంటి అవకాశం ఇవ్వకపోతే రేపు పెద్దవాడికి అవకాశం ఇచ్చేశారు, చిన్నవాడిని అమాయకుడిని చేశారన్న మాట రాకుండా ఉండాలి అంటే అర్జునుడికి అవకాశం ఇద్దాం. అర్జునుడు కోరుకోగా మిగిలింది ఏది ఉంటే అది నీకు అన్నాడు. రెండు వైపులా ఉండేటటువంటి బలగాలు, రెండుగా చేసినటువంటి బలగాల గురించి మాట్లాడాడు. నా దగ్గర 10,000 మంది యోధులైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరి పేరు కూడా నారాయణ అన్న పేరుతో ఉన్నవారే. అందరూ కూడా గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వారే. వాళ్ళందరూ ఒక పక్క, నేను ఒక్కడిని ఒక పక్క. నేను నిరాయుధ వ్యాపారతమై నుండువాడ పరమాప్తుడనై. నేను ఆయుధం పట్టను, కానీ ఎవరి పక్షాన నేను కోరబడతానో వాళ్ళ పట్ల మాత్రం పరమ ఆప్యాయతతో ఉంటాను. ఏ ఆయుధం పట్టుకోండి, ఏం కావాలో కోరుకోండి అని ముందు అర్జునుడిని అడగమన్నాడు. అడగమంటే వెంటనే ఆ అర్జునుడు అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయం కన్నా నాకు కావలసింది ఉంది అని మనసులో అనుకుని నాకు కృష్ణుడే కావాలి అన్నాడు. వెంటనే దుర్యోధనుడు చాలా సంతోషించాడు. పోన్లే, ఆయుధం పట్టని వాడు మన మీద ప్రేమ చూపించి ఉంటానంటే మనకు వచ్చే ఉపయోగం ఏమిటి? 10,000 మంది యోధులు మన వైపుకు వస్తున్నారు, ఇంకింతకన్నా మనకి కావలసింది ఉంది. వాళ్ళు గొప్పగా యుద్ధం చేయగలిగిన వాళ్ళని సంతోషించి కృష్ణ పరమాత్మ దగ్గర సెలవు తీసుకుని దుర్యోధనుడు బయలుదేరి వెళ్ళి బలరాముణ్ణి కలుసుకున్నాడు. బలరాముణ్ణి కలుసుకొని బలరాముడికి నమస్కరించి బలరాముణ్ణి తన వైపు యుద్ధం చెయ్యమని అడిగాడు. అడిగితే బలరాముడు అన్నాడు, ఉపప్లావ్యంలో అసలు ఈ యుద్ధం గురించినటువంటి సభ ఒకటి జరిగింది పాండవుల పక్షాన. అందులో దుర్యోధన, నేను నీ పక్షానే మాట్లాడాను. మాట్లాడితే అక్కడ ఉన్నవారికి ఎవ్వరికీ కూడా అది అంగీకారయోగ్యము కాలేదు. వాళ్ళందరూ కూడా నాకన్నా భిన్నాభిప్రాయాన్ని స్వీకరించారు. బహుశः అక్కడ జరిగినటువంటి విషయాల గురించి నీకు తెలియకుండా ఉండదు. ఉంటారుగా వీగులు, ఈపాటికే హస్తినాపురానికి దానికి సంబంధించిన వార్తలన్నీ వచ్చి ఉంటాయి. కాబట్టి కృష్ణ పరమాత్మ యువతల వైపు ఉండగా నేను అవతల వైపుకి వచ్చి యుద్ధం చేయడం మర్యాద కాదు. పైగా ఈ యుద్ధం చెయ్యాలన్న ఉత్సాహము నాకు లేదు. కాబట్టి నేను యుద్ధం చెయ్యను. నేను కేవలం జరిగిన దాని విషయంలో తటస్థంగా ఉంటాను. సరే, బలరాముడు ఎటు యుద్ధం చెయ్యనన్నాడు అన్న క్లేశంకించే దుర్యోధనుడికి బహుశः మనసులో ఉన్న ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి కృతవర్మ దగ్గరికి వెళ్ళి కృతవర్మని ప్రార్థన చేస్తే ఆయన ఒక అక్షౌహిణీ సైన్యం ఇస్తానన్నాడు. ఆ అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయిన తరువాత కృష్ణ పరమాత్మ ఎంతో సంతోషించారు. అర్జునుడు తనని కోరుకున్నాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ అర్జునుడి యొక్క భక్తికి ఎంతో సంతోషించి ఆనందంతో ఉండగా ఒక ప్రస్తావన వచ్చింది. అర్జున, నేను నా దగ్గర ఉన్నటువంటి బలాన్ని రెండుగా విభాగం చేశాను. నేను ఆయుధం పట్టను అన్నాను. ఆత్మీయతని మాత్రమే నేను చూపించగలను అన్నాను. అయినా కూడా నువ్వు నన్ను కోరుకున్నావు, నా వైపు ఉన్న సైన్యాన్ని కోరలేదు. దేనికని నువ్వు నన్ను కోరుకున్నావు అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, నిన్ను కోరుకోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను నిన్ను కోరుకోకపోతే నువ్వు వైరిపక్షంలో యుద్ధం చేయాలి. నువ్వు వైరిపక్షంలో యుద్ధం చేస్తే యువతలి పక్షం గెలవడం అనేటటువంటి మాటే సంభవం కాదు. 2, నీ అంత నువ్వుగా ఆయుధం పట్టను అన్నావు.
ఒకవేళ నిజంగా నువ్వే ఆయుధం పట్టి యుద్ధం చేయడం మొదలు పెడితే నేను యుద్ధం చేసినా నీ యొక్క పోరాట పటిమ ముందు, నీ పరాక్రమం ముందు, నీ శౌర్యం ముందు, నీ యుద్ధ లాఘవం ముందు నేను తేలిపోతాను. అప్పుడు కీర్తి నీకు వెళ్ళిపోతుంది. నా వైపు ఉంటావు ఒకటి, రెండు ఆయుధం పట్టనన్నావు కాబట్టి నేను యుద్ధం చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు. కాబట్టి కీర్తిని పొందడానికి, నా యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించడానికి నాకు అవకాశం వచ్చింది. అన్నిటిని మించి నా మనసులో ఒక ప్రగాఢమైన కోరిక ఉంది కృష్ణ. సారథ్యంబునరింపుమపార కృపాలీల ఎల్ల భంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీని నిమ్ము గుణరత్ననిధి. చాలా కాలంగా నా మనసులో ఒక కోరిక ఉంది కృష్ణ. నువ్వు నాకు సారథ్యం చేస్తే చాలు. నువ్వు సారథ్యం చేస్తే నేను రథంలో నిలబడి యుద్ధం చెయ్యాలి అని నా కోరిక. నువ్వు నాకు అటువంటి ఉపకారాన్ని చేసి పెడితే, ఓ సమస్త గుణములకు నిధి అయినటువంటి వాడా కృష్ణుడా, ఎల్లభంగుల అన్ని రీతుల నాకు చాలా గౌరవం చేసిన వాడి అవుతావు. కాబట్టి సారథ్యం చేయవలసింది అని అడిగాడు. అర్జునుడి యొక్క ప్రార్థన వెనక ఉన్నటువంటి వినయ విధేయతలను పరిశీలించినటువంటి కృష్ణుడు పరమ సంతోషంతో సారథ్యం చేయడానికి అంగీకరించాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. కాబట్టి అటువైపు తప్పకుండా విజయం ఉంటుంది అనడంలో ఇంకా ఏ విధమైనటువంటి సందేహము ఉండదు. ఈలోగా మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు పాండవులకు సహాయం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో గొప్ప సైన్యంతో బయలుదేరి ఉపప్లావ్యానికి వెళ్తున్నాడు. ఆయన నకుల సహదేవులకు మేనమామ కాబట్టి సహజంగా పాండవులంటే ప్రేమ ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారికి సహాయం చెయ్యాలి అని చెప్పి చతురంగ బలాలతో బయలుదేరి ఉపప్లావ్యం వైపుకి వెడుతున్నాడు. శల్యుడుకున్నటువంటి పెద్ద బలహీనత ఏమిటో దుర్యోధనుడికి తెలుసు. తిన్నగా ఎదురుపడి అయ్యా మాకు సహకారం చేయండి అంటే నేను ఎలా చేస్తాను, నేను నకుల సహదేవులకి మేనమామని కదా, నేను అటువైపు కదా యుద్ధం చేయాలి అంటాడు. సాధ్యం కాదు. పొగడ్తలకి లొంగిపోతాడు. ఎవరైనా బాగా పొగిడితే వెంటనే యుక్తాయుక్త విచక్షణ లేకుండా లొంగిపోయేటటువంటి బలహీనత శల్యుడికి ఉంది. ఈ బలహీనతని అడ్డు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆయన మద్రదేశం దగ్గర బయలుదేరి ఉపప్లావ్యం వరకు వెళ్ళాలి. చాలా దూరం. ఆ ప్రయాణం చేసేటప్పుడు దుర్యోధనుడు ఏం చేసేవాడంటే ఎవరికీ తెలియకుండా తన మంత్రులతోటి కొంతమంది యోధులతోటి కలిసి అనుగమించేవాడు. అనుగమించి శల్యుడు ఇవాళ సాయంకాలం ఫలానా చోట ఆగుతాడు అని తెలియగానే అక్కడ చలమపందిళ్ళు వేయించేవాడు. కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేసేవాడు. ఆయన యొక్క గుర్రాలు, ఏనుగులు తినడానికి కావలసినటువంటి ఉలవలు, దాణా, ఇతర ఆహారము అంతా సమకూర్చి ఉంచేవాడు. నీళ్ళన్నిటినీ ఏర్పాటు చేసేవాడు. వాళ్ళందరూ సంతోషించడానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేస్తుండేవాడు. ఇలా ప్రయాణంలో శల్యుడికి ఎక్కడికక్కడ కావలసినవన్నీ అందుతూ వస్తున్నాయి. శల్యుడు అనుకున్నాడు, ధర్మరాజు గారు బహుశా శల్యుడు బయలుదేరి వస్తున్నాడు అనేటటువంటి వార్త విని ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశాడు అని అనుకున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అసలు ఆ ఏర్పాట్లని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్పగా చేస్తున్నారే, ఎక్కడికక్కడ ధర్మరాజు వచ్చి చేయలేదు, భీమార్జున నకుల సహదేవులు వచ్చి చేయలేదు. కాబట్టి ఎవరో పాండవుల పక్షాన మంత్రి వచ్చి చేస్తున్నాడు. ఇంత గొప్పగా చేస్తున్నాడు ఈ ఏర్పాట్లు, నేను ఒక్కసారి చూడవలసిందే ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ పాండవుల పనుపున మంత్రి ఎవరో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లున్నాడో ఆయన ఒక్కసారి ప్రవేశపెట్టండి, నేను చూడాలి, చూసి సంతోషించాలి, ఆయనతో మాట్లాడాలన్నాడు. ఆ అదును కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు. గబగబా పరిగెత్తుకుంటూ ఆ శల్యుడికి ఎదురుపడ్డాడు. ఎదురుపడి నమస్కారం చేసి, మీరు పాండవులకు ఎటువంటి బంధువో మాకు కూడా అటువంటి బంధువే, మీరు మాకు ఎప్పుడూ గౌరవనీయులే, కాబట్టి మీరు మాకు ఒక ఉపకారం చెయ్యాలి. ఏమిటి ఆ ఉపకారం అంటే, మీరు మా వైపున యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేస్తే నాకు ఇంతకన్నా ఉపకారం ఇంకొకటి ఉండదు.
అందుకని మీరు నాకు మాట ఇచ్చి ఈ ఉపకారం చేయండి. మీరు నేను చేసిన దానికి ఇంత సంతోషించారు. దుర్యోధనుడు కనపడగానే పొంగిపోయినటువంటి శల్యుడు చటుక్కున మాట జారాడు. ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశావు కదా, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తను బయలుదేరింది ధర్మరాజు గారి దగ్గరికి. మధ్యలో ఏర్పాట్లు చేశాడని పొంగిపోయింది దుర్యోధనుడిని చూసి. నీకేం కావాలి కోరుకోమన్నది దుర్యోధనుడిని. ఇప్పుడు దుర్యోధనుడు తన పక్షాన యుద్ధం చేయమంటే అప్పటికి పొంగిపోయాడు కాబట్టి ముందు వెనకలు ఆలోచించాడు. అలాగే చేస్తానంటాడు. అదే కావాలి దుర్యోధనుడికి. ఆ బలహీనత తెలుసు కాబట్టే అప్పుడు ఎదురుపడ్డాడు. ఎలా అనుకున్నాడో అలాగే ఇంత గొప్పగా చేసావు, నీకేం కావాలన్నాడు. అనేటప్పటికీ దుర్యోధనుడు అన్నాడు, సత్య సరస్వతి వగుము ఔచిత్య విశారదము నీదు చిత్తము నియమౌదాత్వంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్సైన్యంబున్ అన్నాడు. ఓ మద్రపతి, శల్యుడా, నువ్వు ఏ మాట అన్నావో ఆ మాట నిజం చేసుకో. ఆడిన మాట తప్పకూడదు కదా. నీ మనసు చాలా ఔచిత్య విరిగినటువంటి మనస్సు కాబట్టి నువ్వు నాకు మంత్రివై నా యొక్క చతురంగ బలాల్ని నడిపించు. యుద్ధంలో నా వైపున యుద్ధం చెయ్యి నీ సైన్యంతో కలిసి అని అడిగాడు. వెంటనే అంగీకరించాడు శల్యుడు. ఎందుకని అంటే పొగట్టలకు లొంగిపోతాడు. చేసినటువంటి ఏర్పాట్లకు పరవశించిపోయాడు. పరవశించిపోయి నీకేం కావాలన్నాడు. నా వైపు యుద్ధం చేయమన్నాడు, అలాగే చేస్తానన్నాడు. అలాగే చేస్తానన్నవాడు పోనీ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉపప్లావ్యానికి ఎందుకు? ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాం? ఏం బాగుంటుంది? నకుల సహదేవులకి మేనమామ ఏమిటి? దుర్యోధనుడి పక్షాన యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? మార్గమధ్యంలో శిబిరాలు పెట్టాడయా, ఆహారం పెట్టాడు. నా యొక్క సైన్యానికి ఆ వస్తున్న చతురంగ బలాలకి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకు మాట ఇచ్చానంటే ఏమైనా బాగుంటుందా? పోనీ అది బాగుంటుంది అనుకున్నవాడు ఏం చేయాలి? తిన్నగా హస్తినాపురానికి వెళ్ళిపోతే ఏ గొడవ లేకుండా పోను. కానీ మనసు ఒక చోట ఉపప్లావ్యానికి వెళ్ళాలి. ఒకసారి ధర్మరాజు గారిని చూడాలి, మేనల్లుళ్ళని చూడాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళు యుద్ధంలో గెలవాలి. అది తాపత్రయం. అందుకని ఆయన ఏం చేశాడు? నేను ఒక్కసారి ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజుని వాళ్ళని చూసొస్తాను, నువ్వు హస్తినాపురానికి వెళ్ళిపోమన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అలాగే నేను వెళ్ళొస్తానని చెప్పి హస్తినాపురానికి బయలుదేరుతూ ఇచ్చిన మాట మరిచిపోకుండా సుమా అని పరాకు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ శల్యుడు ఉపప్లావ్యానికి వెళ్ళాడు. దుర్యోధనుడికి తెలిసినటువంటి మర్మం ధర్మరాజు గారికి తెలియదేమిటి? పొగట్టలకి లొంగిపోతాడని. ఆయన చలవ పందిళ్ళు వేయిస్తే, స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తే ధర్మరాజు గారు అంతకన్నా తెలివితేటలుగా ప్రవర్తించాడు. ధర్మరాజు గారు కుంతీదేవితోటి, ద్రౌపదీదేవితోటి, సుభద్రతోటి, ఉపపాండవులతోటి అందరితోటి కలిసి ఏకంగా శల్యుడు రథం దిగుతుంటే ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఎప్పుడైతే శల్యుడు రథం దిగుతుంటే ఇంతమంది బయటికి వచ్చి స్వాగతం పలికారో పొంగిపోయాడంతే. ఎందుకని అంటే కొన్నిసార్లు అంతమంది ఎదురొచ్చి స్వాగతం పలికారనుకోండి, ఇంట్లో ఉన్న అందరూ బయటికి వచ్చేసి స్వాగతం పలికేటప్పటికీ అందులో పొగట్ట అన్నది కార్యరూపంలో కనపడితే శల్యుళ్ళంటి వాడి పొంగి ఎలా ఉంటుంది? ఇంకా పట్టుకోగలమా? అందుకని పరమానందపడిపోయాడు. దానికి తోడు ధర్మరాజు గారు తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, నమస్కారం చేశాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, ఎంతో గౌరవించాడు. ఇప్పుడు మళ్ళీ సంతోషం తట్టుకోలేక ధర్మరాజా, మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదా? మీరు ఎంత కష్టపడి అరణ్యవాసం చేశారు, ఎంత కష్టపడి అజ్ఞాతవాసం చేశారు. మీ వంటి మహావీరులు అజ్ఞాతవాసం చేయడం అంత తేలికైన విషయమా? ఎంత కష్టపడితే మీరు అజ్ఞాతవాస అరణ్యవాసాలు పూర్తి చేశారు. ఆ దుర్యోధనుడు దుర్మార్గుడు. ఆ రోజున మాయాద్యూతంలో మీ దగ్గర ఉన్నటువంటి సంపదనంతటినీ కాజేశాడు. అన్నిటిని మించి అంతటి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించాడు. అటువంటి వాడికి జరగవలసినటువంటి శాస్తి జరుగుతుంది అని చెప్తూ, ధర్మరాజా, నేను వస్తున్నటువంటి మార్గంలో దుర్యోధనుడు ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. నేను వాటికి పొంగిపోయి ఏం కావాలని అడిగాను, నా వైపు యుద్ధం చేయమని అడిగాడు. నేను యుద్ధం చేస్తానని మాట ఇచ్చాను. కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ సుమా అని ధర్మరాజుతో మాట్లాడాడు. అన్నీ విన్నటువంటి ధర్మరాజు గారు అన్నాడు, అయ్యయ్యో, మీరు పెద్దలు,
మీరు ఒక మాట ఇస్తే కాదనకూడదిక, ఆ మాట ఎలా జరగాలో అలాగే జరగాలంతే. మీరు ఇచ్చిన మాట జరగకపోతే అది అన్యాయం. కాబట్టి మీరు అలాగే చేయండి. తప్పకుండా దుర్యోధనుడి పక్షానే యుద్ధం చేయండి. కానీ మాకొక్క ఉపకారం చేసి పెట్టండి. ఏమిటంటే, ఇప్పుడు సమకాలీన భారతంలో కృష్ణుడి లాంటి సారథి మళ్ళీ ఉన్నది మీరొక్కరే. ఇటువైపు అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడి మీద పగపించుకొని ఉన్నవాడు, అర్జునుడిని యుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు, అంత శక్తి ఉన్నదని అనుకుంటున్నటువంటి వాడు కర్ణుడు. కాబట్టి ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తాడు. కృష్ణుడితో సమానమైనటువంటి సారథ్య పటిమ కలిగినటువంటి వారు మీరు. నిజానికి మీకు అవసరం లేదు, కానీ నేర్చుకున్నారు ఇద్దరు కూడా. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని కర్ణుడికి సారథిగా ఉంచుతాడు. మీరు కర్ణుడి రథాన్ని నడుపుతారు, కృష్ణుడు అర్జునుడి రథాన్ని నడుపుతాడు. కర్ణార్జునులు ఇద్దరు యుద్ధభూమిలో కలుసుకుంటారు. మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి. మీరు మా మేనమామ కదా, మీకు మేమంటే అభిమానం కదా, ఏదో అడిగాడు కాబట్టి యుద్ధం చేస్తున్నారు, కాబట్టి అటే చేయండి, కర్ణుడికి సారథ్యం చేయండి. కానీ సూటి పోటీ మాటలతో మనసు విరిగిపోయి స్థిమితం పోయేటట్టుగా ఆ కర్ణుడికి చేస్తున్న యుద్ధం మీద దృష్టి లేకుండా చేసేయండి. మనసు చెదిరిపోతుంది, సరిగా యుద్ధం చేయలేడు. మీరంటున్న మాటలకి మనసు చీకాకు పొందుతుంది. ఆ చీకాకులో ఉన్న కర్ణుడు సరిగా యుద్ధం చెయ్యలేడు. అప్పుడు అర్జునుడు వాడి బాణములు ప్రయోగించి కర్ణుడిని మట్టు పెట్టేస్తాడు. దానివల్ల మీరు అటు యుద్ధం చేస్తే దుర్యోధనుడికి ఇచ్చిన మాట జరిగిపోయింది, మా మీద ఉన్న ప్రేమ మీరు చూపించుకున్నట్టయింది. కాబట్టి అటే యుద్ధం చేయండి, కానీ కర్ణుడి మరణానికి మీరు కారణం కండి అన్నాడు. వెంటనే పొంగిపోయి తప్పకుండా అలాగే చేస్తానన్నాడు అని ప్రతిజ్ఞ చేశాడు. కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునింకాచద ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరన్. నేను యుద్ధం చేసేటప్పుడు శారీరకంగా కౌరవుల పక్షాన చేస్తాను, కానీ ధర్మరాజా నన్ను నమ్ము, నీకు మాటిస్తున్నా, నీ పక్షానే ఉపకారం చేస్తా. చాలా నిర్దయతో కర్ణ కఠోరమైనటువంటి మాటలు, వినలేని మాటలు, మనసు చెదిరిపోయే మాటలన్నీ కర్ణుడితో మాట్లాడతాను. ఆ కర్ణుడికి స్వస్థత పోతుంది. పోయిన తర్వాత సరిగ్గా యుద్ధం చేయలేడు. అప్పుడు అర్జునుడు గెలుస్తాడు. నేను ఆ ఉపకారం నీకు తప్పకుండా చేసి పెడతాను అని ఇటువైపు మాట ఇచ్చాడు. నిజానికి అది చెయ్యకూడని పని కదూ. శల్యసారథ్యం అనేటటువంటి మాట అందుకే వచ్చింది. ఒప్పుకున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, చెయ్యకూడని పని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. చేసి అటు సారథ్యం చేసినటువంటి కృష్ణుడు అర్జునుడిని రక్షించుకుంటే, ఇటు కర్ణుడికి సారథ్యం చేసినటువంటి శల్యుడు కర్ణుడి మరణానికి కారణమయ్యాడు. దేనివల్ల అంటే, పొగిడినంత మాత్రం చేత తన మనసు ఉబ్బిపోయేటట్టుగా అవతలవాడు ప్రవర్తిస్తే చాలు, యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఆత్మహత్య సదృశమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అవతల వాళ్ళకి మాటలు ఇవ్వడం ఎంత ప్రమాదకరమైన లక్షణం. ఎంత శక్తివంతుడైతే మాత్రం మహాభారతంలో శల్యుడి సంపాదించుకున్న కీర్తి ఏమిటి? శల్య సారథ్యం చేశాడరా అంటారు. అంటే యువతల వారితో ఉండడం, కానీ అవతల వారికి ఉపకారం చేయడం. ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. దేనివల్ల మూట కట్టుకున్నాడు? ఒకే ఒక్క బలహీనత వల్ల అలా జారిపోయాడు. పొగిడితే లొంగిపోతాడు. మనిషికి పొగడ్త కొంతవరకు అవసరం, ఉత్సాహం పుంజుకోవడానికి ఉంచుకోవడానికి పొగడ్త అవసరం. కానీ శృతి మించి దాన్ని లోపలికి తీసుకుంటే మత్తు పదార్థం కన్నా ఎక్కువగా అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దానికి ప్రబల ఉదాహరణ శల్యుడే. లోకంలో అవతల వాళ్ళని పొగడడానికి, అవతల వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కేవలం ఏదో ఎదురుగుండా నిలబడి మాట్లాడటమే కాదు, అనేక రకాలుగా పెద్దరికం ఇచ్చేస్తే చాలు, వాళ్ళు పొంగిపోతారు. దీనివల్ల మనకి కలిసి వచ్చింది ఏమిటన్న ఆలోచన ఉండదు. మనం ఎటువైపుకి జారిపోతున్నామని ఆలోచించుకోగలిగిన లక్షణం ఉండదు. ఏమిటి చలవ పందిళ్ళేస్తే దుర్యోధనుడికి మాట ఇవ్వడం ఏమిటి? అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధిలోకి వచ్చి స్వాగతం పలికితే ధర్మరాజుకి మాట ఇవ్వడం ఏమిటి? మీలా ఎవరు మాట్లాడతారు? ఇన్ని కష్టాలు పడ్డా మీరు ఇంద్రుళ్ళ నిలదొక్కున్నారో ఆ నహుషుడు పాడైపోయినట్టుగా దుర్యోధనుడు పాడైపోతాడన్నాడు. పైగా ఆ మాట అన్న తర్వాత ఏదో తనకి తెలియనట్టు
అక్కడికి శల్యుడికే తెలుసున్నట్టు, శల్యుడు చెప్తుంటే వినడం చాలా గొప్పగా ఉంటుందన్నట్టు ధర్మరాజు గారి తెలివితేటలుగా అన్నాడు. ఆ నహుషోపాఖ్యానం ఏమిటో ఒక్కసారి చెబుదురు అన్నాడు. అనేటప్పటికీ ఇంకా అవతలవాడు వింటాననేటప్పటికీ యువతలవాడికి పెద్దరికం ఇచ్చారు, నాకే వచ్చు అవతలవాడికి రాదు, నీ చెప్పచ్చు అనేటప్పటికీ అదో గొప్ప సంతోషం, అదొక రకమైనటువంటి పొగట్ట. కాబట్టి కూర్చుని నహుషోపాఖ్యానం అంతా చెప్పాడు. ఆ నహుషుడు ఎలా పాడైపోయాడు, ఇంద్ర పదవిలోకి వెళ్ళాడు, ఆ వెళ్ళినవాడు కోరని సచీదేవిని కోరడం, కోరి మునుల యొక్క వాహనాన్ని అధిరోహించడం, ప్రవర్తించకూడనటువంటి రీతిలో మహర్షి పట్ల ప్రవర్తించడం, ఆయన ఇచ్చినటువంటి శాపం చేత చివరికి నహుషుడు కొండచిలవై పడిపోవడం, ఈ వృత్తాంతం అంతా చెప్పి, చూశావా నహుషుడు ఎంత గొప్పవాడైనా చిట్ట చివరికి మహర్షి శాపం చేత ఇలా అయిపోయాడు, అతిశయం మంచిది కాదు, అలాగే పాడైపోతారులే దుర్యోధనాదులందరూ, మీరే వృద్ధిలోకి వస్తారులే అని ఆశీర్వదించాడు. తనిప్పుడు యుద్ధం ఎటువైపు చెయ్యాలి? అటువైపు. ఆశీర్వచనం ఎటువైపు చేస్తున్నాడు? ఇటువైపు. దానికి పెద్ద కథ కూడా చెప్పాడు. ఇన్ని చెప్పి ఇక్కడ సెలవు తీసుకుని మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళాడు. అంటే శల్యుడి యొక్క విషయం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, పొగట్టలకి లొంగిపోయి జారిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు జీవితంలో ఎన్ని రకాలైనటువంటి విభూతులు ఉన్నవాడైనప్పటికీ ఊంచుకుని కీర్తిని సంపాదించుకోలేడు. అందుకని అటువంటి వాటికి లొంగిపోవడం, అటువంటి ఆకర్షణలకు వశమైపోవడం అనేటటువంటి బలహీనతలు మనిషి పెంచుకోరాదు అన్నది ప్రధానంగా తెలుస్తుంది. బహుశా ఉద్యోగ పర్వము అంటే సైన్యాన్ని సమీకరించుకోవడము అంటే కబుర్లు చేయడం ఒకటిని, అవతల వాళ్ళు అంగీకరించి వచ్చి తనకి సహాయం చేయడం ఒక్కటి కాదు. దానితో పాటుగా ఇంత అవతల వాళ్ళకి సంబంధించినటువంటి బలహీనతలను కూడా తెలుసుకుని, ఆ బలహీనతలను అడ్డుపెట్టి కూడా అవతల వారిని తమకి అనుకూలంగా తిప్పుకోగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఉండి ఆ కోణంలో ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా ఉంటారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా నడిచి శల్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్న తర్వాత ధర్మరాజు గారి పక్షాన 7 అక్షౌహిణీలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయి. అలాగే అవతల దుర్యోధనుడి పక్షాన 11 అక్షౌహిణీలు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయి. మొత్తం కురుక్షేత్ర యుద్ధభూమి యందు 18 అక్షౌహిణీలు కలుసుకోవడానికి సిద్ధపడ్డాయి. అటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి కావలసినటువంటి పరిస్థితి అంతా కూడా సిద్ధపడింది. ఈలోగా ద్రుపదుడి యొక్క ప్రధాన పురోహితుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. ఆయన రాయవారానికి బయలుదేరి వెళ్ళాడు కదూ. వెళ్ళినటువంటి వాడు తను చేయవలసినటువంటి ప్రయత్నాన్ని తాను ప్రారంభం చేసి హస్తినాపురంలో కృపుడి ఇంటికి, ద్రోణుడి ఇంటికి, విదురుడి ఇంటికి, భీష్ముడి ఇంటికి వెళ్ళి వాళ్లతో తన యొక్క అభిప్రాయాల్ని పంచుకుని ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని తన మనసులో ఉన్నదేదో అది వారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడి, తదనంతరమున హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసినటువంటి సభామంటపంలో మాట్లాడడం మొదలుపెట్టి అన్నాడు, ధృతరాష్ట్ర పాండు భూపతులు సహోదరులగుటయు వారల ఆత్మజులకు తమ తమ తండ్రుల ధనములు గైకొనదగుటయు మీకు అందరకు చూడనుచితంబ కాదే, అట్లుండే తొల్లింటి చందంబును మనకు తెల్లంబ కాదే, ప్రాణగొడ్డములకు పనులు వారల తీర్పదలచిన పుణ్యంబు కలిమి చేసి బాహుబలమొప్ప నిజరాజ్య పదవి పొందియున్న వంచనమీ మహిగొన్న తెరగు నిరుగుదురు కాదే, దీనికి నెల్ల నీయకుని ఈ పెద్దరాజు ఏమనగా నేర్తూ అని ప్రారంభం చేశాడు. తాను పాండవుల వైపు నుంచి వచ్చాడు. పాండవ పక్షం నుంచి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా చెప్పడం ప్రారంభం చేశాడు. మీకందరికీ తెలుసు సభాసదులారా, ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వాళ్ళ కొడుకులు తండ్రుల యొక్క రాజ్యాన్ని సమానంగా పంచుకోవాలి. ఒకప్పుడు అలా పంచుకున్నారు కూడా. పంచుకుని ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పెంపు చేసుకోవాలి. ఇదంతా జరిగిన పని. ఒకప్పుడు అలా ఉన్నవాళ్లే. కానీ
యువతల వైపు పక్షంలో ఉన్నటువంటి పాండవుల్ని ఎలా చంపాలని ఎన్నో కపటోపాయములను ధార్తరాష్ట్రులు ప్రయోగించడం మీకందరికీ తెలుసు. ఆ పాండవులు పొందినటువంటి రాజ్య వైభవం, ఆ రాజ్యాన్ని వాళ్ళు పెంచినటువంటి తీరు చూసి కన్ను కుట్టినటువంటి దుర్యోధనుడు ఎటువంటి కపట మార్గంలో వాళ్ళని మోసంతో వంచి వాళ్ళ భూమిని, వాళ్ళ సంపదని అంతటినీ కూడా గ్రహించాడో మీకందరికీ తెలుసు. ఆ విషయం పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి తెలుసు. తెలిసుండి కూడా ఏమీ అనకుండా ఊరుకుని ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి ఉపప్లావ్యానికి వచ్చారన్న వార్త తెలిసి కూడా మిన్నకున్నటువంటి ధృతరాష్ట్రుడి గురించి నేనేం చెప్పగలను? కాబట్టి ఆ ధృతరాష్ట్రుడికి మీరందరూ కూడా చెప్పే ప్రయత్నం చెయ్యండి. నారీరత్నమునట్లు తెచ్చి సభలోనన్వారలం చూడగా చీరల్ ప్రోవులుగాగ నొల్చుటయు లచ్చిం బుచ్చికోలున్ మహోగ్రారణ్యస్థలి నిల్వబంచుటయు దైన్య వ్యక్తిమై పల్కులున్ సైరింపంచను పాండవేయులకు ఈ సంధిక్రమం గొప్పదే. పాండవులు ఎంతటి సహనం కలిగినటువంటి వాళ్ళు, సత్యధర్మముల పట్ల ఎంత నమ్మకము, నియతి కలిగినటువంటి వాళ్ళు మీకందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎందుకనంటే అసలు పిలిచినదే కపటద్యూతానికి. కపటద్యూతం ఆడి పాండవుల యొక్క రాజ్యాన్నంతటినీ కబళించడమే పరమ భయంకరమైనటువంటి విషయం. అది చాలదన్నట్టుగా పరమ పతివ్రతా శిరోమణి అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తెచ్చి ఆమె కట్టుకున్నటువంటి బట్టలన్నింటినీ కుప్పగా లాగేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం, ఆమెని వివస్త్రని సభలో చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం ఎంత గర్హనీయమైనటువంటి విషయమో మీకు అందరికీ తెలుసు. అయినా వాళ్ళు ఓర్చుకున్నారు. రాజ్యం తీసుకున్నా ఓర్చుకున్నారు. తమ భార్య వలువలు ఊడ్చినా ఓర్చుకున్నారు. 12 సంవత్సరముల అరణ్యవాసం అంటే ఓర్చుకుని అరణ్యవాసం చేశారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే అజ్ఞాతవాసం చేశారు. వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు దుశ్శాసనాదులు పలుకకూడనటువంటి పలుకులన్నీ పలుకుతుంటే ఓర్పు పట్టి వెళ్ళిపోయారు. అవన్నీ వాళ్ళకి జ్ఞాపకం లేకపోలేవు. ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఇంత ఓర్పు పట్టిన వాళ్ళు కాబట్టే వాళ్ళు యథార్థానికి నియమాన్ని పూర్తి చేసిన వాళ్ళు అయినప్పటికీ యుద్ధానికి రాకుండా సంధికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకని అంటే సహజంగా ఆ ధర్మరాజు గారి యొక్క బుద్ధి, ధర్మరాజు గారి యొక్క సోదరుల బుద్ధి ఎప్పుడూ సంధిని, శాంతిని అపేక్షిస్తుంది తప్ప పోరు మార్గాన్ని అభిలషించేవాళ్ళు కారు. వాళ్ళ యొక్క ఓర్పు అంత గొప్పది. మీకందరికీ తెలుసు. పక్షపాతం అనేటటువంటి దాన్ని ప్రదర్శించకుండా ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరూ పెద్దలు ఆ ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పండి. ధర్మాత్ములైనటువంటి పాండవులు వాళ్ళ మిత్రులది సహకారాన్ని తీసుకుని సైన్యంతో యుద్ధానికే రావడం జరిగితే చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తుంది. వాళ్ళు జననష్టాన్ని ఇష్టపడరు ధర్మాత్ములు. ఆ కారణం చేత సంధిని కోరుకుంటున్నారు తప్ప ఏదో యుద్ధానికి భయపడో పరాక్రమం తక్కువయ్యో ఈ సంధి ప్రయత్నం చేశారు అని అనుకోకూడదు. 2, మన వైపు 11 అక్షౌహిణీలు ఉన్నాయి, ధర్మరాజు గారి వైపు 7 అక్షౌహిణీలు ఉన్నాయి. కాబట్టి యుద్ధానికి వెడితే పాండుపుత్రులు మననేమి గెలవగలరు అని అనుకోవడానికి వీలు లేదు దుర్యోధన. ఎందుకనంటే వాళ్ళ వైపు అక్షౌహిణీల సంఖ్య తక్కువ ఉండవచ్చు, కానీ సవ్యసాచి అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి అమ్ముల పొదలలోంచి బాణములను తీసి సంధించి ప్రయోగించడం మొదలు పెడితే మీరు అర్జునుణ్ణి తట్టుకునే ప్రయత్నం చేయడం కొండని వెళ్ళి పొట్టేలు గుద్దుకోవడంలా ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తే పొట్టేలు తల పగిలిపోయినట్టు అర్జునుడితో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారు. ఎంత సైన్యం ఉన్నప్పటికీ అర్జునుడి యొక్క విలువిద్య ముందు నిలబడదు. 2, భీముడి యొక్క పౌరుష ప్రతాపాలు మీకు తెలియనివి కావు. ఆయన భుజాబలం ఎటువంటిదో, ఆయన ఉగ్రంగా గదాదండాన్ని తిప్పుతూ యుద్ధంలోకి వచ్చినప్పుడు జరిగేటటువంటి పరిణామ క్రమం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేని వారు కాదు.
అటువంటి వీరులు ఉన్నారు. వాళ్ళు కాక సాత్యకి ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు. అన్నిటినీ మించి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవలి వైపునున్నాడు. కాబట్టి మీరు యుద్ధంలో గెలుస్తారు అనుకోవడం కూడా తేలికైనటువంటి విషయమూ కాదు, గెలుపు సాధ్యమయ్యేటటువంటి విషయమూ కాదు. శ్రీకృష్ణ పరమాత్మ అవతల వైపు ఉండగా అసలు యువతల వారు గెలుస్తారనుకోవడమే తెలివి తక్కువ పని. ఎందుకని అంటే వివిధోపాయపరాయణుండు, రిపిదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు, మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు, ధైర్య వివేకాది గుణోత్తరుండు, అఖిల విద్యాజాల సంవేది, మాధవుడాదిక్కటే పాండవేయులకు అసాధ్యం విద్యున్ కల్గునే. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం మీకు తెలియనిది కాదు. ఆయన మహానుభావుడు, వివిధోపాయ పరాయణుండు. ఆయనకి తెలిసి ఉన్నటువంటి ఉపాయములు లోకంలో ఎవరికీ తెలియవు. అంతటి బుద్ధిబలమునకు నిధి, అన్ని ఉపాయములు తెలిసిన్నటువంటి వాడు. అన్ని ఉపాయములు తెలిసిన్నవాడు అవతల వైపునుండగా మీరు ఎంతమంది ఉన్నా ఎలా యుద్ధంలో గెలుస్తారు? పైగా రిపిదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు. శత్రువుల యొక్క భుజబలం ఎంత గొప్పదైనా ఆ భుజబలాన్ని హరించడానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి క్రియ చెయ్యాలో తెలిసిన్నటువంటి వాడు. కాబట్టి యువతల వైపు ఎంత గొప్పవాళ్ళైనా ఉండొచ్చు కాక వాళ్ళని పడగొట్టవలసి వస్తే ఎవరెవరి పట్ల ఎటువంటి ప్రవర్తనతో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించి పడగొట్టాలో కృష్ణుడికి తెలుసు. అటువంటి వ్యూహరచన చతురుడు ఆయన. అంత గొప్పగా శత్రుభుజ బలాన్ని అణచగలిగినటువంటి వాడు అన్న విషయంలో అనుమానం లేని రీతిలో మీకు రూఢమైనటువంటి బుద్ధి ఉండి కూడా యుద్ధానికి వెళ్ళడం అనేటటువంటిది ఎంత హాస్యాస్పదమైన విషయం. మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు. ఆయన అన్ని రకములైనటువంటి యుద్ధ సంబంధమైనటువంటి మంత్ర విద్యలను రక్షించగలిగినటువంటి, అనుష్ఠించగలిగినటువంటి నేర్పరి. ఆయనకి తెలియనివేం లేవు. అటువంటి వాడు ధైర్య వివేకాది గుణోత్తరుండు. విశేషమైనటువంటి ధైర్యమునకు నిధి. అన్నిటినీ మించి మనిషికి ఉండి తీరవలసిన లక్షణం ఉన్నవాడు. నరుడిగా ప్రవర్తిస్తున్నాడు కానీ పురుషోత్తముడు, పరిపూర్ణావతారం, మహానుభావుడు. ఆయనకు ఉండకపోతే ఎవరికి ఉంటుంది? వివేకమునకు నిధి. ఎప్పుడు ఎలా ఏది చెయ్యాలో తెలిసిన్నటువంటి వాడు. అంతటి వివేకము కలిగినటువంటి వాడు. అఖిల విద్యాజాల సంవేది. ఆయన సమస్తమైనటువంటి విద్యల యొక్క సమూహములకు కూడా అధిపతి అయినటువంటి వాడు. అంటే ఎన్ని విద్యల సమూహములున్నాయో అన్నీ ఆయనకి తెలిసిన్నవి, నిజానికి ఆయనలోంచి వచ్చినవి. కాబట్టి ఆయనకి తెలియని విద్య లేదు. ఇక అటువంటి వాడు యువతల వైపునుండగా ఇక మీకు యుద్ధంలో జయం ఎలా వస్తుందని అనుకుంటున్నావు? మాధవుడు ఆదిక్కటే. పాండవుల వైపు ఆ మాధవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. పాండవేయులకు అసాధ్యం విద్యున్ కల్గునే. కృష్ణుడు ఒక్కడు చాలు. అవతల వైపు ఇన్ని గుణములు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఉండగా పాండవులకు యుద్ధంలో అసాధ్యము ఇది అన్నది ఏదైనా ఉంటుందా? మీకు బలంలా కొన్ని కనిపించవచ్చు, కానీ అది దాటడం పాండవులకు మాత్రం అసాధ్యం కాదు. ఎందుకు అసాధ్యం కాదు అంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది, వాళ్ళకి కృష్ణుడి యొక్క సహకారం ఉంది. కృష్ణ సహకారం ఉండగా యువతల వైపు ఎన్నున్నా వాటిని దాటడం పాండవులకు అసాధ్యం కాదు. అన్యాపదేశంగా చెప్తున్నాడు. భీష్ముడే ఉండొచ్చుగాక, ద్రోణుడే ఉండొచ్చుగాక, కర్ణుడే ఉండొచ్చుగాక, కానీ వాళ్ళని దాటేయడం, వాళ్ళని మట్టు పెట్టేయడం పాండవులకు అసాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే ఎప్పటికీ ఎలా ప్రవర్తించి ఎవరిని ఎలా సంహరించాలనేటటువంటి విషయంలో కృష్ణుడు చూపించేటటువంటి చతురత, వ్యూహరచన ముందు నిలబడగలిగినటువంటి సమర్థులు ఎవ్వరు ఉండరు. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు, ఇంతటి మహానుభావుడు ఆవలి వైపునుండగా యువతల వైపున విజయం సాధించడం సాధ్యమా? 11 అక్షౌహిణీలు ఉన్నాయన్నంత మాత్రం చేత గెలుపు లభిస్తుందా? దుర్యోధన వివిధోపాయ పరాయణుండు,
రిపిదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు ధైర్య వివేకాది గుణోత్తరుండు అఖిల విద్యాజాల సంవేది మాధవుడాదిక్కటే పాండవేయులకు అసాధ్యం వెద్దియున్ కల్గునే. ఈ మాటలు ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు రాయభారంలో చెప్తే భీష్మాచార్యుల వారు ఆ సమాధానం చెప్పాడు. ఆయన అన్నాడు, అనవుడు భీష్ముడిట్లనియే అక్కట భాగ్యము కాదే పాండునందను లోక ఆపదంబడక ధర్మగతింతగనందరున్ సుహృజ్జనులను కృష్ణునిన్ కలిసి సమ్మదముందుటయున్ ప్రశాంతిమై మనముల నీసుదక్కి మృదుమార్గము పట్టుటయం తలంపగన్. వెంటనే భీష్ముడు వంశానికి పెద్దవాడు, మహానుభావుడు, ఎంతో సంతోషపడిపోయాడు. ఎంత సంతోషకరమైనటువంటి విషయం! నిజంగా ఇది భాగ్యం కదా. పాండుసుతుడైనటువంటి ధర్మరాజు ఏ విధమైనటువంటి ఆపదలు పడకుండా అంత కష్టమైనటువంటి అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని ఇవాళ ఎంతో సంతోషంగా మిత్రులతోటి కృష్ణుడితోటి కలిసి ఉన్నాడు కదా. ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండి ఇప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఈర్ష్య లేకుండా శాంతి మార్గాన్ని ఆలోచిస్తున్నాడు అంటే, మనసులో జరిగిన విషయాలు పెట్టుకోకుండా అందరూ సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడంటే నిజంగా అది అదృష్టం కదా. సహజంగా ఇప్పుడు అవతల వైపు వాళ్ళకి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? ఇన్ని కష్టాలు పడ్డాం, యుద్ధానికి వెళ్దామనాలి. అలా అనకుండా ఇప్పటికీ వాళ్ళు శాంతి మార్గాన్ని ఆలోచిస్తున్నారు అంటే యువతల వారు బ్రతికుండి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అసలు నిజంగా అటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప కదా. పెద్దవాడు పెద్దవాడే, ఎంత గొప్ప మాటలు అన్నాడు భీష్ముడు. కాబట్టి అటువంటి శాంతి మాటలు మాట్లాడుతున్నాడు. అంతా బాగుంది, చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలు సామాన్యమైనటువంటి కష్టాలు కావు. ఆనాడు భార్య యొక్క వస్త్రాపహరణం సభలో జరుగుతున్నప్పుడు వాళ్ళు పొందినటువంటి దీనస్థితి, అరణ్యంలో రాక్షసులతో క్రూర మృగాలతో కలిసి 12 సంవత్సరాలు తిరిగినప్పుడు వాళ్ళు పొందినటువంటి వ్యతలు, అటువంటి సజ్జనులు అజ్ఞాతవాసం చేసినప్పుడు వాళ్ళ యొక్క ఉనికి తెలియకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు నిజంగా ఎవరికైనా చాలా బాధ కలిగిస్తాయి. అట్లాంటి సజ్జనులను ఇంకా బాధించడం న్యాయం కాదు. కాబట్టి మనం వాళ్ళు ఏ ప్రతిపాదన తీసుకొచ్చారో ఆ ప్రతిపాదనని ఆలోచించి దాన్ని నెరవేర్చడం మర్యాదతో కూడుకున్న విషయం. అది కాదన్ననాడు యుద్ధం జరుగుతుంది. సవ్యసాచి అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి యుద్ధానికి వస్తే నిజానికి ఆ అర్జునుడిని తట్టుకోగలిగినటువంటి వాడు ఎవరుంటాడు? యుద్ధమే జరిగితే జయాపజయములను ఎవరు నిర్ణయిస్తారు? అర్జునుడిని తట్టుకోవడం అంత సాధ్యం కాదు. ఆయనని తట్టుకోగలిగిన మగవాడెవరున్నాడు? ఈ మాటలు అనేటప్పటికీ సహజంగా సభలో ఉన్నటువంటి కర్ణుడికి ఎక్కడ లేని ఆగ్రహం వస్తుంది. ఏం మాట్లాడుతున్నాడో, తన మీద తను అదుపు కోల్పోయి అక్కరలేని విషయాలు కొన్ని ప్రస్తావన చేసేస్తూ ఉంటాడు. వెంటనే కర్ణుడు లేచి అన్నాడు, మీరు ఈ విధంగా మాట్లాడడం ఓ భీష్మాచార్య ఎంతమాత్రమూ సమంజసంగా లేదు. ఎందుకనంటే జనులెల్ల ఎరింగిన ఈ పని ఏటికి నొగ్గడింప పలుమరు దుర్యోధనునకయి శకుని జూదంబున మీదిని గెలిచే ధర్మపుత్రుండోడెన్. ఇన్ని మాటలు పదే 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 చెప్పమంటారు. ఏమిటి పాండవులు ధర్మాత్ములు, పాండవులు ధర్మాత్ములు, పాండవులు కష్టపడ్డారు, పాండవులు కష్టపడ్డారంటారు ఏమిటి? అందరికీ తెలుసు జూదం జరిగింది. ధర్మరాజు వచ్చి ఆడాడు. ఆడినప్పుడు దుర్యోధనుడు నా పనుపున శకుని ఆడతాడని చెప్పాడు. అంగీకరించి ఆడాడు. ఆడినప్పుడు ఓడిపోయాడు కాబట్టి నియమాలు పాటించాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాడు. దానికి ఏమిటి 10 మాటలు చాలా కష్టపడ్డాడు అని ఏదో యువతల వాళ్ళు పొరపాటు చేసినట్లు మాట్లాడతారు. దీననేమి తప్పు కానకు నేగిన అతడు సమయవృత్తిని ఆక్రమించి తండ్రి పాలు మాకు తగునంచు అడియరితనము చేసి రాక తప్పు కాక. అసలు తప్పు అన్నది ఎంచవలసి వస్తే ధర్మరాజు యందు ఉన్నది. ఎందుకని అంటే అతడు 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. చేశాడా? చెయ్యలేదు. అజ్ఞాతవాసం సంవత్సర కాలం పూర్తి చెయ్యకుండా
గోగ్రహణం జరిగిందని బయటికి వచ్చేసాడు కాబట్టి అజ్ఞాతవాస నియమభంగం అయిపోయింది. నిజానికి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి. అది చెయ్యడం మానేసి ఇప్పుడు రాజ్యం కావాలని తగుదనమ్మా అని మళ్ళీ సందేశం కూడా పంపిస్తాడా? ఇది మీ అందరికీ రుచికరంగా ఉందా? దీనిని మనం అంగీకరించాలా? దీన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారా అని విరటుడు ద్రుపదుడు దోడుగా పరవశమున నెత్తి విడిసి బలిమి నడిగినన్ కురుపతియు వెరచి ఇచ్చున ధరలో చెక్క సగము ఇట్టి తగవులు కలవే. ఏమిటి అవతల వైపు ఆ ధర్మరాజు గారి పక్కన ద్రుపద మహారాజు విరాట మహారాజు గారు ఉన్నారా? అందుకని మిడిసిపడుతున్నాడా? అందుకని నా పక్కన సైన్యబలం ఉందంటాడా? అందుకని చెప్పి రాజ్యం ఇస్తావా ఇవ్వవా సగమని కబురు చేస్తాడా? అయ్యి బాబోయ్, ధర్మరాజు పక్కన విరాటరాజు ఉన్నాడు, ద్రుపద మహారాజు ఉన్నాడు అని భయపడిపోయి కురుపతి దుర్యోధనుడు వాళ్ళు అడిగినట్టుగా రాజ్యం సగభాగం ఇచ్చేయాలా? ఏం మాటలు ఈ మాటలు? ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకొమ్మని ఎలా చెప్తున్నాడు భీష్ముడు అన్నాడు. ఎక్కడైనా ఏదైనా మంచి మాట జరిగితే ముందు బాడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఈ మాట అనగానే భీష్ముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి కర్ణుడితో అన్నాడు, చిక్కని పోటుమానిసి విసి వినువారలు నవ్వ నిమిగా నిక్కుడు మాటలాడెదవు అహీన పరాక్రమశాలి అర్జునుండొక్కడ ఆర్వురన్ మనల ఉగ్ర రణంబున గెలిచె నిన్న నేడిక్కడ పల్కులన్ గెలిచెదీవతనిన్ మన రాజు కొలునన్. అప్పుడే మర్చిపోయావా కర్ణ? ఏమిటో ఏదో మిడిసిపాడితో మాట్లాడుతుంటావు. నువ్వు శూరుడవే. చెయ్యి మాట్లాడడానికి సిగ్గులేదయా నీకు? వినేవాళ్ళు నవ్వేటట్లు ఎంత ఎక్కువగానైనా మాట్లాడేస్తూ ఉంటావు. నిన్న కదూ యుద్ధం జరిగింది. ఆ ఉత్తరగోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. ఆ ఆవుల వెంట వచ్చినటువంటి వాడు మననందరినీ సమోహనాస్త్రం వేసి పడగొట్టి ఆవులన్నిటినీ వెనక్కి తీసుకుపోయాడు. అప్పుడు నువ్వు అర్జునుడితో యుద్ధంలో ఓడిపోయావుగా. ఓడిపోతేనేగా అర్జునుడు ఆవుల్ని మరలించుకు వెళ్ళిపోగలిగాడు. అక్కడ నిన్న ఓడిపోయావు. ఇప్పుడు ఇవాళ సభలో కూర్చుని మాటలతో మాత్రం అర్జునుడిని గెలుస్తానంటున్నావు. ఏమైనా అర్థం ఉందా? ఇంత గొప్పవాడివైతే, ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నవాడివైతే నిన్ననే అర్జునుడిని చంపైపోయావా? నిన్ననే అర్జునుడిని గెలవపోయావా? నిన్నను అక్కడ ఓడిపోయావా? ఇక్కడికి వచ్చి పెద్ద కబుర్లు మాట్లాడుతున్నావా? ధర్మరాజు అజ్ఞాతవాస నియమభంగం చేశాడా? ఏడాది ముందు బయటకు వచ్చేసాడా? ఏమిటి తెలిసినట్టు మాట్లాడుతున్నావు సభలో నువ్వు? నరుడాల వెనక వచ్చిన కురురాజుడుగంగా నీవు గురుడును కృపుడున్ గురుసుతుడు వినగా వారల చిరసమయము తెగుట ఏను చెప్పని తెలియన్. మళ్ళీ ఇప్పుడు నీకేదో పెద్ద తెలిసిన్నట్టుగా అజ్ఞాతవాస నియమాన్ని భంగం చేశాడు, ఏడాదికి ముందు ధర్మరాజు బయటికి వచ్చాడని మాట్లాడుతున్నావు. ఈ విషయం ఇంతకుముందే ప్రస్తావనకు వచ్చింది. అర్జునుడు ఆలమందల్ని వెనక్కి తోలుకుపోవడం కోసమని యుద్ధానికి వచ్చినప్పుడు అదిగో వచ్చేశాడు, అజ్ఞాతవాస నియమం భంగం అయిపోయింది, ఏడాది పూర్తయిందా అని అడిగాడు నన్ను దుర్యోధనుడు. అడిగితే నేను ఒక్క దుర్యోధనుడికి చెప్పలేదు, అందరి ముందు చెప్పాను. నేను చెప్తున్నప్పుడు నీవు ఓ కర్ణుడా నువ్వున్నావు, గురుడు ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, గురుసుతుడు అశ్వత్థామున్నాడు, మీ అందరూ వింటుండగా చెప్పా. 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టే అర్జునుడు బయటికి వచ్చాడు. పాండవుల యొక్క నియమం చెల్లిపోయినట్టే అని నేను ఆ రోజే చెప్పాను, అప్పుడే చెప్పాను, అక్కడే చెప్పాను. నువ్వు మాట్లాడకుండా ఊరుకున్నావు. అది నిజమేని ఒప్పుకున్నావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూర్తి చేయకుండా బయటకు వచ్చాడంటున్నావు. అంటే ఎప్పటికీ ఏది నోటికొచ్చినట్టు మాట్లాడాలనిపిస్తే 10 మంది నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటావు తప్ప నీకేం తెలిసని మాట్లాడుతున్నావు, ఏది చెయ్యగలనని మాట్లాడుతున్నావు. కాబట్టి మాట్లాడకుండా ఊరుకో అన్నాడు. ఇది రాయబారానికి ద్రుపద పురోహితుడు వెళ్ళాడు. దెబ్బలాడుకుంటున్నది ఆయన ఎదురుగుండా. కర్ణుడు భీష్ముడు దెబ్బలాడుకుంటున్నారు. ఇది శృతి మించిందనుకోండి, పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తి చేశారు అన్న విషయం, భీష్ముడికి వాళ్ళ ఆశీర్వచనం ఉందన్న విషయం, ఇవన్నీ బట్టబయలు అయిపోతుంటే ఇవి చిట్ట చివరికి ఎటువంటి విపత్కర పరిస్థితికి వెళ్ళిపోతాయో అని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. భయపడి వెంటనే ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు వంక తిరిగి అన్నాడు, మంచిగా నేను బంధులను
మంత్రిజనంబులు పెద్దలు విచారించి సమస్త భూప్రజకు ప్రీతిగా బిడ్డల పాలికిప్పుడు పుత్తించద సౌమ్యునొక్కరు మదీయ మనోగతి వారి కూడి వర్తించు తరంగుగైకొనుట తెల్లము కౌరవ జాతికెంతయున్. మహానుభావ, నువ్వు పాండవుల పక్షాన మా దగ్గరికి రాయబారానికి వచ్చావు, చాలా సంతోషం. నువ్వు చెప్పవలసినటువంటి విషయాలన్నీ చెప్పావు, విన్నాను. నేను కూడా మంచిగా ఆలోచిస్తాను. బంధువులతోటి, మంత్రిజనంతో, పెద్దలతోటి, అందరితోటి మాట్లాడతాను. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రీతి కలిగేటట్టుగా, బిడ్డలందరికీ కూడా సంతోషం కలిగేటట్టుగా నేను ఏదో ఒక వార్త, ఒక సౌమ్యుణ్ణి పంపించి నివేదిస్తాను. తొందరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని ఒకరి ద్వారా మీకు తెలియచేస్తాను. ధర్మరాజు గారి దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇప్పటికీ నువ్వు నా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియచేయడానికి తిరుగు ప్రయాణం చేసి వెళ్ళి ధర్మరాజుకి నివేదించవలసింది, నేను చేసిన నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పవలసింది అని చెప్పి, నీవు మున్నేగుమని అతనికి విభూషణాంబరమ్ములతో తమ్ములంబు పెట్టి విడుకోలిచ్చి పుచ్చిన విప్రవరుండు పాండు జనపాల తనయుల పాలికరిగే. ఇక అంతకన్నా సభని కొనసాగించడం ఇష్టం లేనటువంటి ధృతరాష్ట్రుడు వెంటనే భీష్ముడిని ప్రార్థన చేసి కోపం శాంతం పొందేటట్టుగా చేసేసి లేచి ఆ వచ్చినటువంటి ద్రుపద పురోహితుడికి కావలసినటువంటి భూషణాలు, అంటే మంచి మంచి ఆభరణాలు, తాంబూలం, వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కానుకగా ఇచ్చి, వెనక నేను వేరొక సౌమ్యుణ్ణి తప్పకుండా నిర్ణయం చేసిన తరువాత ఉపప్లావ్యానికి పంపించి ధర్మరాజు గారికి నా నిర్ణయం తెలియచేస్తాను, కాబట్టి ఇప్పటికి నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఆ ద్రుపద ప్రధాన పురోహితుడికి వీడ్కోలు పలికి పంపించేశాడు. ఆ విధంగా ద్రుపద పురోహిత రాయభారం ఏదైతే ఉందో ఆ రాయభారం నిజానికి ఆయన చెప్పవలసిన మాటలు చెప్పినా వినవలసిన వాళ్ళు వినకుండా ఉండడం వాళ్ళ మౌఢ్యం, అది వాళ్ళ యొక్క సర్వనాశనానికి కారణమవుతుంది అని ఉద్యోగ పర్వంలో తెలియబడినటువంటి మొదటి విషయం. ఎందుకంటే కర్ణుడు మాట్లాడితే ఊరుకున్నటువంటి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని అవును వాళ్ళన్న మాటల్లో తప్పేముంది అనకపోవడంలోనే అక్కడ ఎవరూ కూడా శాంతికి సిద్ధంగా లేరు, సంధికి సిద్ధంగా లేరు, రాజ్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు అన్న విషయం ద్యోతకమవుతోంది. అక్కడతోటి ఉద్యోగ పర్వంలో ద్రుపద ప్రధాన పురోహిత రాయబార ఘట్టం పూర్తయిపోయింది. యుద్ధానికి 11 అక్షౌహిణీలు దుర్యోధనుడి వైపు, 7 అక్షౌహిణీలు ధర్మరాజు గారి వైపు సమరానికి సిద్ధపడేటటువంటి ఘట్టము పూర్తయింది. శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షాన చేరడం అనేటటువంటి ప్రధానమైనటువంటి మలుపు పూర్తయింది. ఇక ఆ తర్వాత జరగవలసినటువంటి ఘట్టాల్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పరిశీలనం చేద్దాం. స్వస్తి.